మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్లో ప్రధానంగా మనం పేర్కొనవలసింది డ్రగ్స్ గురించి. ఈ మధ్యకాలంలో మనం అనేక అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాం. మరి ఈ నేపథ్యంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా అనేక రకాలుగా ఈ యాక్టివిటీ అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన స్ట్రాటజీస్ కూడా మనం మార్చుకోవాలి. మనం కూడా అవగాహన అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్ళాలి. అలాగే ఒక కలెక్టివ్ ఫోర్స్గా మనం అందరూ కూడా మారాలి. ఒకవైపు గవర్నమెంట్స్, రెండో వైపు పోలీసింగ్, మూడో వైపు సొసైటీ. ఈ మూడు ఎలిమెంట్స్ కనుక కలిసాయంటే ఖచ్చితంగా ఇటువంటి యాక్టివిటీస్ను మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోలే కాదండి, కంప్లీట్లీ వీటిని వైపౌట్ కూడా చేయొచ్చు. కావాల్సిందల్లా కూడా మనలో ఆ సంకల్ప బలం. మరి ఈరోజు మనం చూసాం, ఎన్ని రకాలైన ప్రయత్నాలు మనం చేస్తున్నా అవతల పెడ్లర్స్ కూడా, అలాగే డ్రగ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా కొత్త కొత్త రకాలను అన్వేషిస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడే లేటెస్ట్గా చూసినటువంటి ఈ డ్రగ్ సీజర్ అని అంటాం కదా, ఆ విషయంలో చెన్నైలో పట్టుబడినటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక మహిళ కెన్యా నుంచి ఇథియోపియన్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్లో చెన్నైకి వచ్చారు. వచ్చినప్పుడు సాధారణ స్క్రీనింగ్లో చూస్తే అక్కడ ఏమీ పెద్దగా డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. కానీ ఆ ఇథియోపియన్ ఎయిర్వేస్లో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని. మరి కొంతమందిని అంటే కెన్యా ఇలాంటి ప్లేసెస్ కొన్ని మనం మార్కౌట్ చేసుకుంటాం. కాబట్టి మరీ ముఖ్యంగా ఆ మహిళ యొక్క కదలికలు, బిహేవియర్ అండ్ ఆర్గనైజేషనల్ ఫీచర్స్ కాస్త సస్పీషియస్గా ఉండటం వల్ల మరింత డీపర్ స్కాన్ చేయడానికి అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి హాస్పిటల్కి ఆ మహిళను తరలించారు. అక్కడ ఎప్పుడైతే స్కాన్ చేశారో, బాడీ స్కాన్ చేశారో, అప్పుడు అందరూ నివ్వెరపోయేటువంటి కొన్ని విషయాలు చూశారు. ఇప్పుడు మన స్క్రీన్పై కూడా డిస్ప్లే అవుతున్నటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సంఖ్యలో ఆమె లోపల ఉన్నట్టు గమనించారు. మరి ఆ లోపల అంటే ఆమె మింగేయటం వల్ల అవి లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ ఆ పార్ట్లో ఉండటం వల్ల వాటన్నిటిని కూడా మళ్ళీ సర్జికల్ ప్రొసీజర్తో వెలికి తీశారు. అండ్ టు అవర్ స్ట్రేంజ్ సర్ప్రైజ్, ఆ ట్యాబ్లెట్స్ ఫామ్ లోపల ఈ బ్యాండ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో వాటిని ఉంచారు. అండ్ దట్ వాస్ వాల్యూడ్ అట్ ఏ స్టాగరింగ్ ప్రైజ్ ఆఫ్ 15 crores. అంటే ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ వర్త్ ఆఫ్ ది గూడ్స్ ఒకటి, అలాగే ద మోడస్ ఆపరాండి అని మనం అంటాం. మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ దీస్ బ్యాండ్ సబ్స్టెన్సెస్ అంటే ఒక మనిషి వాటిని తీసుకొని అలా అంటే పట్టుబడకుండా ఉండటానికి స్మగ్లర్స్ వాడేటువంటి విధానాలు కూడా మారిపోతున్నాయి. అంటే ప్రాణాలకు కూడా తెగించి వాళ్ళ యొక్క అకృత్యాలకు పాల్పడుతున్నారంటే కొంతమందిని అలా ఏజెంట్స్ లాగా వాడుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే మానిటరీ బెనిఫిట్స్కు ఇప్పుడు ఈ మధ్యవర్తిలాగా పట్టుబడిన మహిళ డ్రగ్ పెడ్లర్గా మనం భావించవచ్చు, ఒక ట్రాన్స్ఫర్ ఏజెంట్గా, ఒక కొరియర్గా మనం భావించవచ్చు. మరి ఈరోజు ఆమె తన లైఫ్ను రిస్క్లో పెట్టుకునింది. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్ అనేటువంటిది, ఈ బ్యాండ్ సబ్స్టెన్సెస్ మన దేశంలో విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా అనేక రకాలైనటువంటి సర్వేస్ చేశారు. నార్కోటిక్స్ బోర్డు కూడా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో నేషనల్ ఇప్పుడు బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ కూడా ఎక్కడ ఏ విధంగా ఈ కేసెస్ జరుగుతున్నాయని కూడా నమోదు చేసింది. మరి ఆ స్టాటిస్టిక్స్ ఒక్కసారి మనం చూసినట్టయితే మనకున్నటువంటి ఈ బార్డర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడనే మ్యాక్సిమం మనకి డ్రగ్ యాక్టివిటీ అనేటువంటి జరుగుతోందని కనిపెట్టారు. ముఖ్యంగా మనం 2025లో జరిగిన కేసెస్ ఒక 750 మనం తీసుకున్నట్టయితే అందులో ఒక 750 ఫారెన్ నేషనల్స్ను పట్టుకున్నారు. ఆ 750 ఫారెన్ నేషనల్స్లో 75% we can say are from Nepal and around 100 and 150 are from ఇక్కడ థాయిలాండ్ అండ్ ఇండోనేషియా, అలాగే బంగ్లాదేశ్, అలాగే నైజీరియా. మరి ఈ దేశాలన్నిటిలోంచి మనకు హైదరాబాద్లో కూడా నైజీరియన్ స్టూడెంట్స్ వల్ల డ్రగ్ యాక్టివిటీ ఎలా ఇక్కడ నగరంలో అంతా కూడా వ్యాపించిందో మనం చూసాం.
ఈ మధ్యకాలంలోనే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈగల్ టీమ్ అనేటువంటిది ఉంది. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక అద్భుతమైన టీం ఉంది మనకు హైదరాబాద్లో. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈగల్ టీం అని. ఆ టీం ఉండటం వల్లే ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు మనం ఎంతో ఈ డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయగలుగుతున్నాం. విల్లాస్లో, పబ్స్లో, పార్టీస్లో, అలాగే ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్లో, కొన్ని ఐసోలేటెడ్ అపార్ట్మెంట్స్లో, అలాగే ఇక చాలా చోట్ల కొన్ని పార్టీస్లో కూడా వీటిని గుట్టు చప్పుడు కాకుండా వీటిని వాడుతూ ఉన్నారు. మరి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఛేదించుకుంటూ వస్తోంది ఈ యొక్క ఈగల్ టీం. అలాగే నార్కోటిక్స్ టీం ఉంది. హైదరాబాద్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, మనకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కోఆర్డినేటెడ్ యూనిట్గా ఉన్నందువల్లే హైదరాబాద్ డ్రగ్ యాక్టివిటీ నుంచి ఇప్పుడు బయటపడుతోంది. ఒకప్పుడు ఎలా ఈ డ్రగ్ యాక్టివిటీ అనేది జరిగేదో మనం ఆ కేసెస్ మనం చూసాం. కాలేజెస్, ఆఫీసెస్, అలాగే ఇవన్నీ కాకుండా స్కూల్స్ వరకు కూడా వ్యాపించినటువంటి ఒక ప్రమాదాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈగల్ టీం వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీ అనేటువంటిది బాగా తగ్గిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా మీడియా తరఫున ఈగల్ టీం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసు చూసినట్టయితే ప్రాణాలకు కూడా తెగించి ఈ యొక్క యాక్టివిటీస్లో ఈ మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్, అలాగే ఫ్రస్ట్రేటెడ్ యూత్, డిస్ట్రాక్టెడ్ యూత్, అలాగే డైరెక్షన్లెస్ యూత్, వీళ్ళందరూ వీళ్ళకి టార్గెట్స్గా ఉంటారు. వీళ్ళని పెట్టుకొని బార్డర్ ఏరియాస్లో ఇంటర్ స్టేట్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్గా కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్ అవుతోంది. మనకు మొన్నటి వరకు బంగ్లాదేశ్ బార్డర్ అనేది చాలా వీక్గా ఉండేది, ఫ్రైల్గా ఉండేది. కాబట్టి అక్కడి నుంచి మ్యాసివ్ స్కేల్లో వచ్చేది. ఇప్పుడు అక్కడ సువేందు అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఆ బార్డర్ ఏరియాని చాలా కట్టుదిట్టంగా ఉంచడం వల్ల ఇప్పుడు అక్కడ జీరో టాలరెన్స్ స్థితి అక్కడ ఏర్పడింది. నాట్ ఓన్లీ డ్రగ్ ట్రాఫికింగ్ అండి, అక్కడ ఈవెన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. మనం కోరుకునేది ఒకటే, సుస్థిరత, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం. కానీ ఈరోజు మనం చూసినట్టయితే తెలిసి తెలియక చాలామంది ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూడా వీటిని అనేక రకాలుగా క్లాసిఫై చేసింది. ప్రధానమైన కేటగిరీస్ మనం చూసినట్టయితే ప్లాంట్ బేస్డ్ నార్కోటిక్స్ అని అంటాం. అంటే ప్లాంట్స్ నుంచి, అంటే పండించగా, మనం ఒక పంటలాగా పండించగా వచ్చేటివి. అవి ఏమిటివి అంటే గాంజా అనేటువంటిది ఒకటి, అలాగే ఓపియం. ఈ రెండు కూడా అలా ఈ హార్వెస్ట్ ద్వారా వస్తున్నాయి. అలాగే మనం సెమీ సింథటిక్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే హెరాయిన్ ఒకటి, కొకైన్ అంటారు కదా, అదొకటి. అలాగే ప్యూర్లీ సింథటిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నార్కోటిక్స్. వాటిలో ప్రధానంగా మనం మెత్ అంటాము, ఎండిఎంఏ అంటాము, అలాగే మెథడ్రోమ్ అని కూడా అంటాం. ఇలాంటి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సబ్స్టెన్సెస్. ఇవి కాకుండా కోడీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ కాఫ్ సిరప్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బ్యాండ్ సబ్స్టెన్సెస్గానే ఇప్పుడు గవర్నమెంట్ భావిస్తోంది. అలాగే సెడేటివ్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఏదైతే బ్యాండ్ సబ్స్టెన్సెస్ వాడుతున్నారో అలాంటి ఫార్ములేషన్స్ను కూడా డ్రగ్స్గానే భావిస్తున్నారు. భారతదేశంలో అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా చూసినట్టయితే 1985లో భారత ప్రభుత్వం ఇలా డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అదే ఇప్పుడు సైకోట్రాపిక్ డ్రగ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అటువంటి ఆ సైకోట్రాపిక్ డ్రగ్ గురించి ఒక ప్రత్యేకమైన చట్టం వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ NDPS యాక్ట్ అనేటువంటిది 1985లో వచ్చింది. ఆ తర్వాత కూడా వచ్చినటువంటి కేసెస్ చూసి యాక్టివిటీ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం, కఠినంగా శిక్షించడం, ఫైన్లు వేయడం, ఎంటైర్ ఆ గ్రూప్ను బంధించడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక ఉద్దేశంతో ప్రివెంటివ్ ఇల్లిసిట్ ట్రేడ్ PIT NDPS యాక్ట్ అని 1988లో కూడా ప్రవేశపెట్టారు. అంటే 2 యాక్ట్స్ వెంట వచ్చాయంటే మీరు ఆ ఉధృతి, ద స్కేల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు సమాజంలో డ్రగ్స్ అనేటువంటివి రావడం వల్ల యువత ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. తాత్కాలికంగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానివల్ల కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది,
ప్రశాంతత ఉంటుంది అని. కానీ దట్ ఈస్ నాట్ ది రియల్ ఫ్యాక్ట్. మెడికల్ సైన్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. అవి మన నాడీ మండలాన్ని, నర్వస్ సిస్టమ్ను, బ్రెయిన్ను, హార్ట్ను, ప్రధానమైనటువంటి ఆర్గాన్స్ అన్నింటినీ కూడా ఇంపాక్ట్ చేస్తోంది. అలాగే విత్ ఇన్ నో టైం మనిషి వాటికి బానిస అయిపోతూ ఉన్నాడు. అంటే అడిక్టివ్ ఒక నేచర్ ఉంటుందంటే ఈ టైంలో ఈ క్వాంటిటీ తీసుకున్న వ్యక్తి డెఫినెట్లీ ఆ టైంకు మళ్ళీ ఆ క్వాంటిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రగ్ అందాల్సిందే. ఆ డ్రగ్ కోసం అతను ఏం చేయటానికైనా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయటానికైనా కూడా రెడీగా ఉంటాడు. మరి అలా కొంతమంది డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేయించి వాళ్ళని టేమ్ చేసుకొని కూడా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి సొసైటీలో ఫస్ట్ అవగాహన పెరగాలి. డ్రగ్స్ అనేటువంటిది మనిషిని డివాస్టేట్ చేసి మనిషిని జీరో చేసేటువంటి సబ్స్టెన్సెస్, అంతేగాని అవి మనిషిని హీరో చేసే సబ్స్టెన్సెస్ కావు అని తెలుసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా సమాజం ఎప్పుడూ కూడా చైతన్యవంతంగా ఉండాలి కానీ మత్తులో ఉండరాదనేటువంటి ఒక సందేశాన్ని మనకు ప్రభుత్వం, అలాగే ఈ పాలకులు కానివ్వండి, పోలీస్ కానీ టైం అండ్ అగైన్ చెప్తూనే ఉన్నారు. చైతన్యవంతమైనటువంటి సమాజం కావాలి. డ్రగ్స్ ఎప్పుడు కూడా మనిషిని నిర్వీర్యం చేసి అతనిలో ఉన్నటువంటి శక్తిని, ఉన్న శక్తిని కూడా తగ్గించేస్తాయి. ఇంకోటి అది మరణానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి క్రైమ్కు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అని కూడా మనం చెప్పొచ్చు. డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తి ఎటువంటి క్రైమ్ చేయడానికైనా వెనకాడాడు. కాబట్టి డ్రగ్స్ అనేవి మానాలి. యూత్, అలాగే ఈవెన్ ద సెలబ్రిటీస్ కానీ, హైయప్స్ కానీ, ఎవరైనా సరే అక్రాస్ ఆల్ ఏజెస్ మానాలి. ముఖ్యంగా మన ఫోకస్ ఈజ్ ఆన్ స్కూల్ చిల్డ్రన్. ఈరోజు ప్రోగ్రాంలో ప్రధానమైనటువంటి ఫోకస్ స్కూల్ చిల్డ్రన్ మీద. ఎందువల్ల అంటే ఏమీ తెలియనటువంటి ఆ పిల్లలు కూడా అమాయకంగా బలైపోతున్నారు. పేరెంట్స్ తమ హై ఫీజ్ చెల్లించి అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో మీ బాధ్యత తీరిపోదు. మీ చైల్డ్లో ఏదైనా ఒక అబ్నార్మల్ ఒక చేంజ్ కనిపించినా, లేదా అతనిలో కనుక ఏదైనా ఒక రకమైనటువంటి సైకలాజికల్ బిహేవియర్ చేంజెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. ఇంకోటి, అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని ఒక మానిటరింగ్, సర్వీలెన్స్ అంటాం. మనం బిల్డింగ్కు అలాగే మన ముఖ్యమైన ప్లేసెస్కి ఎలా అయితే ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ పెడతామో అలాగే మనమే వాళ్ళకి సర్వీలెన్స్ లాగా మారిపోవాలి. వాళ్ళ యాక్టివిటీస్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు నాట్ ఓన్లీ డ్రగ్స్ అండి, మిగతా ఎన్నో యాక్టివిటీస్, ఎన్నో రాంగ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా మనం మన పిల్లల్ని కాపాడుకోగలం. కేవలం స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మనం చేర్పించాం, ఫీజు కట్టేసాం, ఇక మన పని మనం చూసుకోవచ్చు అని అనుకుంటే అది చాలా ఘోరమైన ప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మనం డిజిటల్ వరల్డ్నే మనం చూస్తున్నాం, కానీ డ్రగ్ వరల్డ్ని కూడా మనం గమనించాలి. డ్రగ్స్ అనేవి ఇప్పుడు ఆల్ పర్వేసివ్గా, అంటే చాప కింద నీరులాగా ఇవన్నీ వచ్చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరికట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి స్టేట్ వైజ్గా ఉన్న టీమ్స్ కానీ, నేషనల్ నార్కోటిక్స్ ఒక బృందం కానీ, వీళ్ళందరూ అవిశ్రాంతంగా పనిచేయటం వల్ల ఈ రోజుల్లో ఇప్పుడు చెన్నైలో పట్టుకున్నారు. అలాగే ముంబైలో కూడా 182 crore వర్త్ అతిపెద్ద ఒక సీజర్ కూడా చేశారు. మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పనిచేయటం వల్ల, స్కాన్ చేయటం వల్ల గుర్తుపట్టి వాళ్ళ కేర్ తీసుకోవడం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా సమాచారం అందుకోవడం, ఇది ఒక పెద్ద కోఆర్డినేషన్తో వాళ్ళు చేస్తున్నారు. కానీ దాంతో ఎప్పుడు కూడా ఈ క్రైమ్ అనేది తగ్గిపోదు. మనం ఈ మధ్య మనం చూసాం, ఒడిషా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీస్ ముందు తిరుగుతూ హీస్ ట్రైయింగ్ టు సెల్ డైరెక్ట్లీ హ్యాండ్ టు హ్యాండ్. మరి నేపథ్యంలో హౌ ఆర్ వీ టు కంట్రోల్ ది డ్రగ్స్ అని కనుక ఆలోచన చేస్తే ఒక్కటే, సమాజంలో అవగాహన పెరిగి అందరం కూడా ఏమాత్రం ఇటువంటి రాకెట్ అని మనం అంటాం, ఈ డ్రగ్ రాకెట్ కానీ, పెడ్లర్స్ కానీ, ఈ ఏజెంట్స్ కానీ, మిడిల్ మెన్ కానీ, వీళ్ళు ఎవరైనా ఉన్నారని సందేహం కనుక మనకు వస్తే మనం పోలీస్ స్టేషన్లో జస్ట్ వాళ్ళ గురించి టిప్ ఆఫ్ ఇస్తే సరిపోతుంది. అసలు ఇవ్వటానికి కూడా మనకు భయం అవసరం లేదు, ఎందుకంటే మీ పేర్లు కూడా కన్సీల్ అయ్యి ఉంటాయి. మీకు ఆ భయం కూడా ఉండదు, ఆ గ్యాంగ్స్ నుంచి మీకు థ్రెట్ వస్తుందేమో అనే భయం కూడా ఉండదు. పైపెచ్చు యూ విల్ బి రివార్డెడ్ ఆల్సో. కాబట్టి డెఫినెట్లీ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. మనం అందరం కనుక కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా ఈరోజు చూసారా అది ఎంత ప్రమాదకరమైనటువంటి, ఇప్పుడు ఆ సబ్స్టెన్స్ కనుక సొసైటీలోకి వెళ్ళింటే సో మెనీ పీపుల్ మైట్ హ్యావ్ బీన్ అఫెక్టెడ్ బై దట్. అందువల్ల
దాంట్లో మన వాళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ అనేవి సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, శరీరాన్ని ధ్వంసం చేసే పదార్థాలు. విషం కూడా మేలే ఒక రకంగా చెప్పాలి అంటే. విషం కంటే కూడా దారుణమైన పదార్థాలు. ఎందుకంటే విషం తీసుకోవడం వల్ల అక్కడికి ఎండ్ అవుతుంది. కానీ ఇవి విషం కంటే దారుణమై డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తి వాటి కోసం నెంబర్ ఆఫ్ క్రైమ్స్, అంటే ఒక చైన్ ఆఫ్ క్రైమ్స్ చేయడానికి, ముఖ్యంగా అతని మైండ్ సెట్ అనేది పూర్తిగా డీజనరేట్ అయిపోతుంది. కాబట్టి సమాజంలో అతను ఒక క్రిమినల్ లాగా, అలాగే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా, అలాగే ఒక ఫ్రస్ట్రేటెడ్ ఇండివిజువల్ లాగా తయారవుతాడు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి సమాజ హితం కోసం మనం అందరూ కలిసి పోరాడదాం. ఈ డ్రగ్స్ అనేటువంటి దాన్ని మన దేశం నుండి తరిమి కొడదాం. ముఖ్యంగా మన పోలీస్ ఫోర్స్తో మనం కలిసికట్టుగా ఉంటూ ఈ పోరాటం ఏదైతే ఉందో దాంట్లో మనం అందరూ కూడా మన వంతు సహకారాన్ని అందించి ఖచ్చితంగా మనం ఈ పోరాటాన్ని మనం విజయవంతం చేయాలి. డ్రగ్స్ అనేది ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, దేశం నుంచి వెళ్ళిపోవాలి కంప్లీట్గా. అన్ని రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, అలాగే మనకు నార్త్ సౌత్, ఇక్కడ అన్ని వైపుల నుంచి కూడా డ్రగ్ థ్రెట్ అనేటువంటిది ఉంది. కాబట్టి డెఫినెట్లీ సీ టు ఇట్ దట్ దిస్ ఈస్ కంటైన్డ్ and this is thrown out of India at the earliest. Thank you.